సొంత ఇల్లు అనేది మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఒక పెద్ద కల లాంటిది. చాలా ఆనందం లాంటిది. గాలిలో తిరిగే పక్షి కూడా ఒక చిన్న గూడు ఏర్పాటు చేసుకొని తన పిల్లలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటది. అదేవిధంగా మనిషి కూడా కొంచెం మంచి ఇల్లు కట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటదనుకుంటాడు. ఎందుకంటే అద్దె ఇళ్లలో బాధలు అంతా ఇంత కాదు. బకెట్లు అక్కడ పెట్టారని, బండి ఇక్కడ పార్క్ చేశారని, అద్దె పెంచారని, అద్దె తగ్గించారని, బల్బులు పోయినాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అద్దెలలో. ప్రతి ఒక్కరికి ఈ బాధలు తెలుసు. అయితే సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు కొంచెం బ్యాంకు లోన్‌లన్నీ ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి బ్యాంకు లోన్ తీసుకొని కట్టుకోండి. అయితే ఆ లోన్ ఎలా ఉండాలంటే మీ యొక్క జీతానికి సంబంధించింది అట్టుగా ఉండాలి గానీ మించిపోయినట్లుగా తీసుకోమాకండి. లగ్జరీగా పక్కనోళ్ళతో పోల్చుకొని మన జీతం రూ. 1,00,000 ఉంటే 70,000కి ఈఎంఐ కడితే 30,000తో నానా కష్టపడి బతకాల్సొచ్చిద్ది. కాబట్టి ఇంట్లో పండగకి పిల్లలకి బట్టలు కొనిపెట్టాలన్నా, చిన్న టూర్ ఎళ్ళాలన్నా, చిన్న చిన్న ఖర్చులకు కూడా మిగలకుండా ప్రతిదానికి రూ. 5, రూ. 10 ఎతుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకోమాకండి. అంటే ఈఎంఐ వాల్యూ గనక పెరిగినట్లయితే మిగిలే డబ్బులు దైనందిక జీవితానికి, పిల్లల ఖర్చులకి, చదువులకి వీటికి మిగలకుండా చేసినట్లయితే నీ లైఫ్‌లో విపరీతమైన ఇబ్బంది పడతా ఉంటావు. కాబట్టి నేను చెప్పేదేంటంటే మీరు ఇల్లు కొనుక్కోండి. ఇల్లో, అపార్ట్‌మెంటో ఏదోటి కొనుక్కోండి. కానీ అది మీకు తక్కువ బడ్జెట్‌లో తీసుకోండి. మరీ మొజాయిక్ టైల్స్ ఏసి అద్భుతమైన రేంజ్‌లో తీసుకున్నట్లయితే ఈఎంఐకి డబ్బులు ఎక్కువ ఖర్చయిపోతే పండగకి భార్యకి చీర కొనిపెట్టాలన్నా, పిల్లల ఫీజు కట్టాలన్నా వాళ్ళని వీళ్ళ దగ్గర అప్పులు చేయాల్సొచ్చిద్ది. చాలా భారం అయిపోయి ఇల్లు ఇచ్చే ఆనందం కన్నా బాధ ఎక్కువైపోయింది. కాబట్టి నీ బడ్జెట్‌లో తీసుకోండి. ఆ బడ్జెట్‌లోనే ఇల్లు కట్టుకోండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. ఈఎంఐ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు కాకుండా ప్లాన్ చేసుకుంటే సొంత ఇల్లు మీకు మంచి ఆనందాన్ని, అద్భుతాన్ని ఇస్తుంది.